వినడానికి దాని ద్వారా మనం ఆశీర్వదించబడటానికి సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా సొలొమోను రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో మనము నేర్చుకుంటున్నాం ఇద్దరు స్త్రీల గురించి. హల్లెలూయా. వారిద్దరిలో ఒకరు జ్ఞానవంతురాలు, రెండవ ఆమె మూర్ఖురాలు. చెప్పాలి, జ్ఞానవంతురాలు, రెండవ స్త్రీ మూర్ఖురాలు. మరి ఈరోజు మన జీవితంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. అది ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, సామాజికముగా కుటుంబ పరంగా కూడా అవ్వచ్చు. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును, మూర్ఖురాలు తన ఇల్లును ఊడబెరుకును. హల్లెలూయా. ఈరోజు లోకమంతా కూడా, ప్రపంచం అంతా కూడా మహిళా దినోత్సవం జరిపించుకుంటుంది. ఎంతమందికి తెలుసు? దినోత్సవము. హల్లెలూయా. ఆనందకరమైన శుభ దినము. లోకమంతా కూడా స్త్రీలను కొనియాడుతుంది. భర్త భార్యను, బిడ్డలు తల్లిని, తమ్ముడు అన్న చెల్లిని, ఏ విధముగా మనకు బాంధవ్యములు ఉన్నవో మన యొక్క జీవితంలో ఒక్కొక్క పార్టీను మనము పోషిస్తున్నాం బాధ్యత కలిగి. దేవుడు మనకి ఇచ్చిన అన్ని బాధ్యతల కన్నా ప్రప్రథమైన బాధ్యత తల్లి. ఏ బాధ్యత? తల్లి. హల్లెలూయా. మొదటిగా మనము చూసినప్పుడు భార్య బాధ్యత నుండి స్త్రీ ఏ బాధ్యతకు వెళుతుంది? తల్లి బాధ్యతకు వెళుతుంది. హల్లెలూయా. తల్లి తర్వాత 1 by 1 మనకి ఎప్పుడైతే ఒక యజమానికి మనం ఒక భాగస్వామిగా లేక ఒక భార్యగా అతని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీలు అంటే ఒక బాధ్యత మనకు వస్తుంది. హల్లెలూయా. అంతవరకు మనము పిల్లలెలాగా యవన కాలంలో ఒంటరిగా మనగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వాటిని ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితులలో మన జీవిత యాత్రలో ఒంటరిగా మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు తగిన కాలం తగిన సమయంలో దేవుడు మనకి ఒక జీవిత భాగస్వామిని మనకి ఇస్తాడు. హల్లెలూయా. అదే వివాహము, అదే మనకి పెండ్లి. ఆమేన్. హల్లెలూయా. ఆ దినము నుండి మనం ఒక్కరము కాదు, ఇద్దరము కాదు, అటు కుటుంబానికి ఇటు కుటుంబానికి కూడా బాధ్యత కలిగి మనం ఉన్నాము. ఈ విషయం ఎంతమందికి తెలుసు? అత్తవారింటికి పుట్టింటికి కూడా మనం ఎలా ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఒకసారి మన జీవిత యాత్ర